మార్చిలోగా వరంగల్ ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. వరంగల్ జిల్లాకి కాంగ్రెస్ బీజేపీ చేసిందేమీ లేదన్నారు. జిల్లాకు తాము టెక్స్టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చామని తెలిపారు. ఇక భూములు అమ్ముతూ ఈ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని ఫైర్ అయ్యారు రామచంద్రరావు. తెలంగాణ సంబంధించిన వరకు అనేకమైన పథకాల్లో అనేకమైనటువంటి ఒక పనుల్లో నిధులు కేటాయించడము, నిధులు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ మాత్రం చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేకున్నా కూడా ఇక్కడ మేము దాదాపు 2000 కోట్లతోని ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 1000 గుళ్ళకు 15 కోట్లు అయితే ఏంది, కేఎంసీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఏంది, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కూడా కొన్ని 1000 కోట్లతోనే అది ఇక్కడ పెట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించిన కోచెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోచ్ ఫ్యాక్టరీలు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కేంద్ర సహకారంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే పథకాలు కానీ అవి మాత్రమే ఈరోజు ప్రజలకు చేరుతుంది. కానీ గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే ఇంతవరకు ఈ యొక్క ఏది కూడా చేయలేదు. భూములు అమ్మి డ్రైనేజ్ సిస్టమ్ పెడతారంట. భూములు అమ్మి ఒక ప్రభుత్వాన్ని నడిపేట ప్రయత్నం చేస్తూ ఉన్నది అని నేను అదే చెప్తా ఉన్నాను. రెండు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏది కూడా మీరు ఈరోజు పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం భూములు ఏమన్నాం లాస్ట్లో ఇచ్చింది, ఎయిమ్స్ ఇచ్చినాము ఇక్కడ దాంట్లో, ఇక్కడ కూడా మేము ఎయిర్పోర్ట్ ఇస్తామంటే దాని విషయంలో కూడా భూమి చాలా కాలం తర్వాత ఇచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎక్విజిషన్ చేసుకొని ఆ ఒక భూములన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే ఇక్కడ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ వస్తుంది. వరంగల్ ప్రాంతాల నుంచి కూడా విదేశాలకు పోయే వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల దేశంలో పోయే వాళ్ళు కానీ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ వరంగల్ రాబోతుంది. మీరు మొన్న అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీ పెట్టిన తర్వాత చర్చించింది ఏంది, కేసీఆర్ గారు వచ్చారు, ఓటీపీలు అని మాయమైపోయాడు. మళ్ళీ ఏం చర్చించేశారు? ప్రజల ధనాన్ని, ప్రజల సమయాన్ని, ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆరోగ్యశ్రీలో అది మాట్లాడారా? ఏది మాట్లాడకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నాయో దాని మీద మాట్లాడకుండా పూర్తిగా అసెంబ్లీ సమయాన్ని వ్యర్థం చేసి ప్రజాధనాన్ని కూడా మీరు వ్యర్థం చేశారని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.